కురుక్షేత్రం అంటే కేవలం ఓ యుద్ధం కాదు, అది ధర్మం మరియు అధర్మం మధ్య జరిగిన మహాసంగ్రామం. ప్రతిరోజు అక్కడ జరిగిన యుద్ధం చరిత్రలో నిలిచిపోతుంది. కానీ 16వ రోజు జరిగిన సంఘటనలు అసాధారణమైనవి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం 16వ రోజు అసలు కథను, కర్ణ అర్జునుల మధ్య జరిగిన ఘోరమైన యుద్ధాన్ని అసలైన ఇతిహాస గ్రంథాల ఆధారంగా తెలుసుకుందాం. ఈ వీడియోను ఎక్కడా మిస్ కాకండి. వీడియో చాలా ఆసక్తికరంగా ఉండబోతుంది. మీకు నచ్చితే లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు యుద్ధ భూమి పరిస్థితులు చాలా తీవ్రంగా మారిపోయాయి. కర్ణుడు కౌరవ సైన్యానికి సర్వసేన అధ్యక్షుడిగా నియమించబడ్డాడు. యుద్ధం మరింత భీకరంగా మారింది. ధృతరాష్ట్రుడి కొడుకులు పెద్ద సైనిక బలగంతో కలిసి సాత్యకి మీద దాడి చేశారు. కర్ణుడు తన అద్భుతమైన బాణాలతో సాత్యకిని బాగా గాయపరిచాడు. కానీ సాత్యకి ఏమాత్రం వెనక తగ్గలేదు. అతను కర్ణుడిపై తన శక్తివంతమైన బాణాలతో ఎదురు దాడి చేశాడు. సాత్యకి వేసిన బాణాల దెబ్బకు కర్ణుడి గుర్రాలు రథసారథిని గాయపరిచాడు. ఈ దృశ్యాన్ని చూసిన కౌరవ సైన్యం కర్ణుడిని రక్షించడానికి ఏనుగులు, గుర్రాలు, రథాలు కూడిన పెద్ద సైన్యంతో యుద్ధరంగంలోకి దూసుకొచ్చింది. అదే సమయంలో పాండవుల వైపు నుంచి ధృష్టద్యుమ్నుడు మరోవైపు నుండి కర్ణుడిపై తీవ్రమైన దాడి చేశాడు. కంగు కంగుమనే భయంకరమైన శబ్దాలతో యుద్ధభూమి దద్దరిల్లిపోయింది. ఎటు చూసినా రక్తపుటేరులు పారుతున్నాయి. క్షణం తీరిక లేని ఆ పోరాటంలో అర్జునుడు శ్రీకృష్ణుడితో కలిసి మెరుపులా దూసుకొచ్చాడు. అర్జునుడు గాంధీవాన్ని ఎక్కుపెట్టి తన అమ్ముల పొదిలో నుంచి ఒక్కొక్క బాణం తీసివేస్తుంటే శత్రువు సైన్యంలో ఊహించని విధ్వంసం. రథాలు గాలిలోకి లేచి ముక్కలు ముక్కలుగా విరిగి పడుతున్నాయి. ఈ దారుణమైన నాశనాన్ని చూసి మండిపోయిన దుర్యోధనుడు ఏమీ ఆలోచించకుండా ఒక్కడే అర్జునుడి మీదకు దాడికి దిగాడు. కానీ అర్జునుడు తన అద్భుతమైన యుద్ధ నైపుణ్యాన్ని చూపించాడు. 7 బాణాలతో దుర్యోధనుడి విల్లును, అతని జెండాను నెలకొలిచాడు. ఆపై మరో బాణంతో అతని కవచాన్ని చీల్చేశాడు. దుర్యోధనుడు ఏమి జరుగుతుందో తెలుసుకునే లోపు అర్జునుడు తన భయంకరమైన బాణాన్ని ఎక్కుపెట్టాడు. ఆ బాణం దుర్యోధనుడు గుండెలోకి దూసుకుపోయేంత వేగంగా దూసుకొస్తుంది. అది తగిలితే దుర్యోధనుడు అక్కడికక్కడి చనిపోతాడని అందరూ భయపడ్డారు. కానీ సరిగ్గా అప్పుడే పెద్ద శబ్దం వినిపించింది. అర్జునుడు వేసిన బాణం గాలిలోనే తునాతునకలైపోయింది. ఈ వింత దృశ్యాన్ని చూసిన దుర్యోధనుడు కూడా ఆశ్చర్యపోయాడు. వెనక్కి తిరిగి చూస్తే ఆచార్యపుత్ర అశ్వత్థామ గొప్ప యోధుడు. శత్రువును చూసి ఏమాత్రం భయపడని అతడు అర్జునుడి అస్త్రాన్ని గాలిలోనే కొట్టేయడం అతని ధైర్యానికి, సమయానికి తగ్గట్టుగా ఆలోచించే తెలివికి, యుద్ధ నైపుణ్యానికి నిదర్శనం. కానీ అర్జునుడు ఊరుకోలేదు. వెంటనే స్పందించి అశ్వత్థాముడి విల్లును విరిచేశాడు. అతని రథాన్ని ధ్వంసం చేశాడు. అంతేకాదు తన బాణాలతో కృపాచార్యుడి విల్లును కూడా విరిచేశాడు. అర్జునుడు చాలా వేగంగా కృతవర్మ విల్లును కూడా విరిచేశాడు. అంతేకాదు అతని జెండాను, రథానికి కట్టిన గుర్రాలను కూడా నేలకొలిచాడు. ఆ తర్వాత ప్రదీప శాసనుడి విల్లును కూడా ముక్కలు చేశాడు. వెంటనే సూర్యపుత్ర కర్ణుడి మీద దాడి చేశాడు. అది చూసిన కర్ణుడు సాత్యకితో పోరాడటం ఆపేసి అర్జునుడిపై 3 బాణాలతో కొట్టాడు. మళ్ళీ బాణాలు వేసి ముల్లోకాలకు అధిపతి అయిన శ్రీకృష్ణుడిని కూడా గాయపరిచాడు. ఇలా ఇద్దరు ఒకరినొకరు బాణాలతో తీవ్రంగా పోరాడుకున్నారు. అప్పుడు కర్ణుడు యుద్ధరంగంలో శివుడే స్వయంగా నాట్యం చేస్తున్నట్లుగా అనిపించింది. కర్ణుడి ధాటికి రథాలు, ఏనుగులు మరియు పాండవుల సైనికులు భయంతో తమ ప్రాణాలు కాపాడుకోవటానికి యుద్ధ భూమి నుండి పారిపోయారు. అదే సమయంలో సాత్యకి మళ్ళీ వచ్చి తన పొదనైన బాణాలతో కర్ణుడిని గాయపరిచాడు. దాంతో పాండవ సైన్యంలోని ముఖ్యమైన యోధులు యధామన్యుడు, శిఖండి, ద్రౌపది యొక్క 5 కుమారులు, నకులుడు, సహదేవుడు, ధృష్టద్యుమ్నుడు వంటి గొప్ప యోధులు అందరూ కలిసి కర్ణుడిని చుట్టుముట్టి రకరకాల ఆయుధాలతో దాడి చేశారు. అయినప్పటికీ కర్ణుడు తన అద్భుతమైన యుద్ధ నైపుణ్యంతో
శత్రువులు వేసిన అన్ని ఆయుధాలను గాలిలోనే ముక్కలు ముక్కలుగా చేశాడు. కోపంతో ఉగ్రరూపం దాల్చిన కర్ణుడు యుద్ధరంగంలో సూర్యుడే కారు చిచ్చుల అడవిని కాల్చినట్లుగా చెలరేగిపోయాడు. అతని వేగానికి, అస్త్రాల ధాటికి యధామన్యుడు, శిఖండి, నకులుడు, సహదేవుడు, దృష్టద్యుమ్నుడు వంటి గొప్ప యోధులు నిలవలేకపోయారు. అప్పుడు అర్జునుడు నవ్వుతూ బాణాల వర్షంతో ఆకాశాన్ని, నలుదిక్కులను, భూమిని నింపేశాడు. ఈ బాణాల దెబ్బకు కౌరవ సైన్యం గుర్రాలు, రథాలు, ఏనుగులతో సహా భయంతో పరుగులు తీసింది. ఈ భయంకరమైన యుద్ధం జరుగుతుండగానే సూర్యుడు అస్తమించాడు. చీకటి మరియు దట్టమైన దుమ్ము కారణంగా యుద్ధరంగంలో ఏమీ కనిపించలేదు. ఈ రోజు పూర్తయ్యేసరికి కౌరవులు ఓడిపోయి వెనక్కి తగ్గడంతో పాండవులు గెలిచామన్న సంతోషంతో వాళ్ళు శిబిరాలకు తిరిగి వెళ్ళిపోయారు. అప్పుడు సంజయుడి ద్వారా యుద్ధభూమి గురించి తెలుసుకుంటున్న ధృతరాష్ట్రుడు ఇలా అన్నాడు: సంజయ, అర్జునుడు తన ఇష్టానుసారం మన సైనికులను చంపేశాడు. యుద్ధంలో అర్జునుడి చేతిలో ఆయుధం ఉంటే యముడైనా సరే తప్పించుకోలేడు. ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని పారిపోవలసిందే. సైనిక శిబిరంలో సేద తీరిన తర్వాత దుర్యోధనుడు చాలా ఆలోచనలో మునిగిపోయాడు. సరిగ్గా అప్పుడే సంజయుడు ఇలా అన్నాడు: మహారాజా, కౌరవుల మనసులో చాలా బాధపడుతున్నారు. ఆ సమయంలో కర్ణుడు కోపంగా దుర్యోధనుడు వైపు చూస్తూ ఇలా అన్నాడు: మిత్రమా దుర్యోధన, రేపు నేను స్వయంగా అర్జునుడితో యుద్ధం చేస్తాను. పాండవుల సైన్యాన్ని నాశనం చేస్తాను. మన ఓటమిని అంగీకరించే ప్రసక్తే లేదు. యుద్ధంలో మన పరాక్రమం ఏమిటో చూపిస్తాను. కర్ణుడు ఈ మాటలు దుర్యోధనుడికి మళ్ళీ ఆశలు చిగురింపజేశాయి. దాంతో దుర్యోధనుడు వెంటనే సరే కానివ్వు అని ఒప్పుకున్నాడు. ఈ విధంగా 16వ రోజు యుద్ధం ముగిసింది. చాలా మంది సినిమాల్లో, టీవీ సీరియల్లోనూ చూపించినట్లుగా కర్ణుడు అర్జునుడికి ప్రాణభిక్ష పెట్టాడనే విషయం మహాభారతంలో ఎక్కడా లేదు. వారిద్దరూ కూడా చాలా గొప్పగా పోరాడారు. ఇద్దరు గొప్ప యోధులే. ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. అందరూ చెప్పండి జై శ్రీకృష్ణ.